కోడిగుడ్డు జున్ను కూర మటన్‌కి ఏమాత్రం తీసిపోదండోయ్! 3, 4 టైమ్స్ చేశాను ఆల్రెడీ. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. అయితే ఇంకెందుకు ఆలస్యం మరి మీకు చూపిద్దామనేసి అయితే స్టార్ట్ చేశాను. ఒక 6 ఎగ్స్ తీసుకున్నానండి. ఉప్పు, కారం, పసుపు అలాగే మిరియాల పొడేశాను. తర్వాత పాన్ పెట్టుకొని వాటర్ పోసుకొని దానిపైన స్టాండ్ పెట్టేసి గిన్నెలో పోసిన ఎగ్ ఉంది కదండీ! అది గిల్లో కొట్టేసి పెట్టిన ఎగ్ దాన్ని పెట్టేశాననమాట. ఉడికిందా లేదా అని స్పూన్‌తో టెస్ట్ చేస్తున్నాను. స్పూన్‌కి ఏమి అంటుకోలేదనుకో ఉడికినట్టు అనమాట. అయితే టేస్ట్ మాత్రం చాలా బావుంటుందండి. మా వారైతే ఫుల్ మెచ్చుకున్నారనమాట ఆ రోజు ఇంకా. నెక్స్ట్ ఇంకా పక్కన కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఇంకా ఆయిల్, చిల్లీ, ఆనియన్ అలాగే కర్రీ లీవ్స్ అలాగే పసుపు, అల్లం వేసేసుకొని బాగా కలుపుకోండి. అది కొంచెం స్టిర్ ఫ్రై అయిన తర్వాత ఏం చేయండి కారమును, ధనియాల పొడి వేసుకోండి అబ్బా. అండ్ కావాలంటే గరం మసాలా కూడా వేసుకోండోయ్. అండ్ ఇప్పుడే మన కేక్ రెడీ అయిపోయింది కదా ఎగ్ కేక్ దాన్ని పీసెస్‌గా చేసేసి మంచిగా బర్త్‌డే కేక్‌లా కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా మనం ఇంకా కడాయిలో వేసి తగినంత కారం, ఉప్పు ఉందా లేదా చూసుకొని వేసేసుకోండి కావాలంటే. కొరియాండర్ వేసుకున్న తర్వాత టేస్ట్ అయితే సూపర్. ఆ రోజైతే సూపర్ అంటే సూపరోయ్.